హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో మీకు అర్థమైపోయి ఉంటుంది. లాస్ట్ వీడియోలో అయితే 2:30 నుంచి 5:30 వరకు ఇన్ఆర్బిట్ మాల్లో అయితే స్టే చేసామని చెప్పాను కదా. సో ఆ వీడియో అయితే ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నాను. సో ఇప్పుడైతే మేము ఇన్ఆర్బిట్ మాల్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ ఇన్ఆర్బిట్ మాల్ దగ్గరలో అయితే ఉన్నాము. సో ఇంకొక 1 కిలోమీటర్ అయితే ఉంది. మా అన్నయ్య బయటకు చూస్తున్నాడు నేను ఏం చేస్తున్నాను అనేసి. మా అన్నయ్యకి తెలియదు మాట నేను వ్లాగ్ చేస్తున్నట్టు. నాకు తెలిసి మన యొక్క స్టేట్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాల్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ రన్వేలో ఉండేదైతే ఇన్ఆర్బిట్ మాల్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ అయితే సిఎంఆర్ సెంట్రల్ మాల్ ఉండేది. సో తెగ వెళ్ళిపోయేవారు. బట్ ఇప్పుడు ఏంటి అంటే కాంపిటేటర్గా వచ్చేసింది కదా, మరి ఎవరు కూడా అటు సైడ్ కన్నెత్తి కూడా చూడరు. ఎందుకంటే ఇంత పెద్ద మాల్ వచ్చిన తర్వాత ఇంకెవరండి వేరే షాపింగ్ మాల్స్కి వెళ్తారు. సో ఇక్కడికి వచ్చి 2 hours స్టే చేస్తే చాలు, యూత్కి ఫుల్ టైం పాస్ అయితే అయిపోతుంది. ఫైనలీ ఇన్ఆర్బిట్ మాల్లోకి అయితే వచ్చేసాము. సో ఇంకా లోపలికి అయితే ఎంటర్ అవ్వలేదు. మా వాళ్ళందరూ నడుస్తున్నారు. వాళ్ళందరూ చుట్టూ తిరిగి వస్తున్నారు. బట్ మనం అంత స్టామినా అయితే వేస్ట్ చేయలేమన్నమాట. సో ఇలాగైతే మనము మా వదినలో దూకేద్దాము. సో ఈరోజు కొంచెం హీట్ వేవ్స్ అయితే చాలా గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే మేము రావడం కూడా మధ్యాహ్నం వచ్చాం కదా. సో మార్నింగ్ ఆ ప్లేసెస్ అన్నీ విజిట్ చేసుకొని వచ్చేసరికి అయితే మాకు ఎగ్జాక్ట్లీ టైం 2 అయ్యింది. అయినా కూడా మాల్ అంతా కొంచెం రష్గానే ఉంది. మేము వచ్చింది కూడా వీకెండ్స్లో రాలేదు. ఈరోజు డే ఏంటంటే థర్స్డే మాట. అయినా కూడా చాలా రష్గా ఉంది. మీకు ఇంకా చూపించలేదు. ఫ్రంట్ కొద్ది మందే ఉన్నారు, బ్యాక్ సైడ్ ఇంకా చాలామంది ఉన్నారన్నమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఎలా ఉందో ఏంటో. నాకు తెలిసి లోపల కూడా గట్టిగానే ఉంటారు. నాకు తెలిసి వీకెండ్స్ ఖాళీ టైంలోనే ఇంతమంది ఉన్నారంటే వీకెండ్స్లో ఇంకెంతమంది ఉంటారో అస్సలు ఖాళీ ఉండదు. ఎందుకంటే అప్పుడు అందరికీ కూడా వీక్ ఆఫ్ కదా. సో గట్టిగానే ఉంటారు. లోపలికి వెళ్ళి చూడాలబ్బా, ఒక 5 minutes అయితే రెస్ట్ తీసుకోవాలి ప్రశాంతంగా. ఎందుకంటే హీట్ వేవ్స్ నార్మల్గా లేవు అసలు. కొంచెం ఏసీ ఉంటుంది కదా, అలాగే రెస్ట్ అయితే తీసుకోవచ్చు. సో 5 minutes రెస్ట్ తీసుకో. ఫైనల్లీ మాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. అయ్యో బాబోయ్, అసలు మాల్ ఏంటంటే ఇంత పెద్దగా ఉంది. మీకు చూపించే ముందే నేను ఆల్రెడీ పైకి వెళ్ళి ఒక రౌండ్ వేసి మళ్ళీ కిందకు వచ్చాను అనమాట. సో మా యాష్ తల్లి అయితే చాలా క్లమ్జీగా చూస్తుంది. అసలు ఎటు సైడ్ వెళ్ళాలో తనకైతే అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా షాప్స్ అయితే లోపల ఉన్నాయి. అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్సే. మేము 2 పేస్గా అయితే స్ప్లిట్ అయిపోయాము. ఎందుకంటే అంత క్లమ్జీగా ఉంటుంది కదా అందరూ ఒకే సైడ్ వెళ్తే. సో ఇప్పుడైతే మీకు ఒక బాయ్స్ ఐటమ్ అయితే చూపించబోతున్నాను. వాచెస్ ఎంత బాగున్నాయంటే మీకే చూపిస్తాను పదండి. మొత్తం 4 items ఉన్నాయి. సో 4 items కూడా డిఫరెంట్ మోడల్స్, యాంటిక్ పీసెస్లో ఉన్నాయి. సో ఇక్కడైతే గర్ల్స్ జ్యువెలరీ సెట్ అయితే ఉంది, భలే ఉంది. నాకు లెఫ్ట్ సైడ్ జ్యువెలరీ సెట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ బ్యాక్ సైడ్ చూసారా ఎన్ని బాయ్స్ వాచెస్ ఉన్నాయో. అన్ని టైటాన్ వాచెసే. అసలు బాయ్స్కి ఇన్ని వాచెస్ ఉంటాయనేసి నాకైతే తెలీదు. అంటే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయన్నమాట. నాకైతే ఆ బ్లాక్ కలర్ వాచ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఏ వాచ్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మొత్తం అన్నీ కూడా బయోడెర్మా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. అదేనండి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. నాకు దీంతో అంతగా పరిచయం అయితే లేదు. ఎందుకంటే మనం స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అయితే యూస్ చేయము. ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళైతే ఈ ప్రొడక్ట్స్ అనేవి తీసుకోవచ్చు. ప్రైజెస్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు నేనైతే హ్యాండ్ బ్యాగ్ సెక్షన్స్కి అయితే వచ్చాను. అయ్యో బాబు, ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయో. ఈ రో నుంచి ఆ చివరి వరకు కూడా హ్యాండ్ బ్యాగ్సే ఉన్నాయి. ప్రతి ఒక్క హ్యాండ్ బ్యాగ్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. డిఫరెంట్ స్టైల్ మోడల్స్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ మ్యాక్సిమం ప్రైస్ అండ్ మినిమం ప్రైస్ చెప్తాను చూడండి. హ్యాండ్ బ్యాగ్స్లో ఎస్పెషల్లీ మినిమం ప్రైస్ వచ్చేసి 10,000 నుంచి స్టార్ట్ అయ్యింది. మ్యాక్సిమం ప్రైస్ అనేది మీ ఇష్టం, మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. సో మా వదిన అయితే చాలా క్యూరియాసిటీగా చూస్తుంది మాట. ఏదైనా నచ్చితే మాత్రం పక్కగా తీసేసుకుంటుంది. సో ఇక్కడ మల్టిపుల్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, అలాగే సింగిల్ చైన్ పీస్ ఉంది, అలాగే హ్యాండ్ రింగ్స్ ఉన్నాయి. ఇవి బాగా పర్చేజ్ అయ్యాయన్నమాట. ఎందుకనంటే అక్కడ ప్రైజెస్ అనేవి చాలా రీజనబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ కూడా మల్టిపుల్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి, అలానే చైన్స్ కూడా ఉన్నాయి. కానీ చూడడానికి చాలా సింపుల్గా చాలా బాగున్నాయి.
ఇప్పుడు నేను గోగుల్ సెక్షన్కి అయితే వచ్చాను. సడన్గా ఈ బొమ్మలు చూసి నేనైతే భయపడ్డాను. అమెరికన్స్ అనుకున్నాను యాక్చువల్లీ, ఎందుకంటే మొత్తం ఇన్ ఆర్బిట్ మాల్ అంతా కూడా హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ వచ్చేసి అమెరికన్స్ అయితే ఉన్నారు ఈరోజు. చూడండి ఇక్కడ ఓపియం అనే బ్రాండ్ గాగుల్స్ అయితే ఉన్నాయి, ఎంత బాగున్నాయో. నాకు ఆ పర్పుల్ కలర్ గాగుల్స్ చాలా అంటే చాలా బాగా నచ్చాయి. లెఫ్ట్ సైడ్ రోలో చూసారా, మొత్తం ఫస్ట్ రో నుంచి లాస్ట్ ఆ చివరి రో వరకు మొత్తం గాగుల్సే. అన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్, అన్నీ కూడా సింగిల్ పీసెసే. ఏదో రాయల్ ఎన్ఫీల్డ్ మీద వెళ్ళేటప్పుడు మనం వేసుకునే గాగుల్స్ ఒక సైడ్ ఉన్నాయి, అవేంటో గెస్ అంట. అక్కడ పోలీస్ వాళ్ళు పెట్టుకునే గాగుల్స్ ఉన్నాయి, అలాగే డిఫరెంట్ ఫ్రేమ్స్ అనేది ఉన్నాయి మొత్తం. నాకైతే ఆ రెడ్ కలర్ గాగుల్స్ బాగా నచ్చాయి. ఇప్పుడు నేను వచ్చేసి డ్రెస్సెస్ సెక్షన్కి అయితే వచ్చాను. సో ఇవన్నీ టాప్స్. ఇంకా నేను పై ఫ్లోర్కి అయితే వెళ్ళలేదు, నేను కింద ఫ్లోర్లోనే ఉన్నాను అనమాట. కింద లెఫ్ట్ సైడ్ అయితే కొన్ని టాప్స్ అండ్ అలాగే బ్యాగీ ప్యాంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో కింద అయితే కొంచెం ప్రైజెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో ఒక టాప్ తీసుకుంటే దగ్గరగా 2K నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. సో మీరు ఏమైనా తీసుకోవాలని అనుకుంటే పైన వెళ్ళి తీసుకోండి, పై సెక్షన్కి వెళ్ళి. సో అక్కడ ఏంటంటే మ్యాక్స్ అలాగే కొన్ని స్టోర్స్ అయితే ఉన్నాయి, ప్యాంట్లూన్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ వచ్చేసి టాప్స్ అండ్ డ్రెస్సెస్ అనేవి వర్తీగా ఉన్నాయి. సో ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మీకు నేను ఒక షర్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి. ఎగ్జాక్ట్గా ప్రైస్ 2490 రూపీస్ అయితే ఉంది. సో నేనైతే కింద అయితే సజెస్ట్ చేయను తీసుకోమని. మీకు ఏమైనా మోడల్స్, డిఫరెంట్ మోడల్స్ కానీ అలాగే డ్రెస్సెస్ కానీ తీసుకోవాలనిపిస్తే పై ఫ్లోర్లో అయితే తీసుకోండి, అలాగే మ్యాక్స్లో కానీ ప్యాంట్లూన్స్లో కానీ. సో ప్రైజెస్ అనేవి వర్తీగా ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఒక ఫ్రాక్ అయితే చూపిస్తాను చూడండి, ఎంత బాగుందంటే మా వదినకి కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. కానీ ఆ ప్రైస్ మాత్రం చాలా గట్టిగా ఉంది. మీకు ప్రైస్ ట్యాగ్ కూడా చూపిస్తాను చూడండి. మీకు విజువల్ అవ్వకపోతే ఐఎమ్ రియల్లీ సారీ. సో ఎగ్జాక్ట్లీ 2000 అబోవ్ అయితే ఉంది. ఇప్పుడైతే పర్ఫ్యూమ్స్ కేటగిరీకి అయితే వచ్చాము. ఇక్కడ డిఫరెంట్ పర్ఫ్యూమ్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఒక బ్రాండ్ అయితే ఉంది చూడండి. ఇవన్నీ కూడా పర్ఫ్యూమ్సే మాట, డిఫరెంట్ పర్ఫ్యూమ్స్. మా మిహిరా ఆల్రెడీ 2-3 పర్ఫ్యూమ్స్ అయితే టెస్ట్ చేసింది. అందులో ఒక పర్ఫ్యూమ్ అయితే మాకు బాగా నచ్చింది మాట. సో మిహిరా ఒక పర్ఫ్యూమ్ అయితే తీసుకుంది. సో ఇక్కడ చూడండి డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీకు చూపిస్తున్నాను కదా, మొత్తం అవన్నీ కూడా పర్ఫ్యూమ్సే. ఎంత బాగున్నాయో. మేము ఇక్కడికి రాగానే ఆ ఫ్రాగ్రెన్స్ స్మెల్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగున్నాయి మొత్తం పర్ఫ్యూమ్స్ అన్నీ. అండ్ ప్రైజెస్ కూడా వర్తీగానే ఉన్నాయి. మీరు ఏమైనా తీసుకుంటే మాత్రం తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానంటే మా గర్ల్స్కి వీక్నెస్ అయిన మేకప్ ప్రొడక్ట్స్ దగ్గరికి అయితే వచ్చాను. సో డిఫరెంట్ మేకప్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎంత బాగున్నాయంటే. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా లాక్మీ దగ్గర ఉన్నాను. చూడండి ఎంతమంది ఉన్నారో. మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు, ఎందుకంటే మా యాష్ తల్లికి ఈ లాక్మీ అంటే చాలా ఇష్టం మాట. సో తన ఐస్ చాలా అంటే చాలా బాగుంటాయి. మా వనజావి కూడా, అంటే మా వనజ మా బెస్ట్ ఫ్రెండ్ మాట. సో వాళ్ళైతే ఈ లాక్మీ ప్రోడక్ట్ అయితే తీసుకున్నారు, అండ్ కాస్ట్ కూడా బాగానే ఉంది. మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఈ పింక్ కలర్ నాకు చాలా బాగా నచ్చాయి. యాక్చువల్లీ నాకు ఈ మేకప్ ప్రొడక్ట్స్ గురించి అంతగా ఐడియా లేదు, ఎందుకంటే మనం యూజ్ చేయమాట. ఇది ఏదో లైట్ హార్టెడ్ సిరమ్ అంట. సో మీకు ఏమైనా నచ్చితే మీరు తీసుకోవచ్చు, ఇన్ కేస్ మీకు అదే ఐడియా ఉంటే. మా అక్క కూడా ఇక్కడే ఉంది, నాకు తెలిసి మా అక్క ఏదో ఒక మేకప్ ప్రోడక్ట్ అయితే తీసుకుంటుంది, ఎందుకంటే మా అక్కకి బాగా ఇష్టం మేకప్ ప్రొడక్ట్స్. మా చిట్టి తల్లి కూడా ఇక్కడే ఉంది. సో దీనికి ఏదో నచ్చింది. అమ్మయ్య, ఫైనల్లీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ మీకైతే చూపించేశాను. ఇప్పుడు నేను సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాను. సెకండ్ ఫ్లోర్లో కూడా డిఫరెంట్ స్టోర్స్ అయితే ఉన్నాయి. మా మిహిరా ఏదో చూసింది, దాని కంట పడిందంటే అది కొనే వరకు ఊరుకోదు. సో అమ్మయ్య, నాకు సంబంధించిన ప్రోడక్ట్ ఇక్కడే ఉంది. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఇది ఎక్కడ ఉంటుందా అనేసి. అదేనండి లెన్స్ కార్డు. యాక్చువల్గా నేనైతే ఇప్పుడు స్పెటికల్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. మేబీ లాస్ట్లో వచ్చి నేను ఒకసారి చూస్తాను అక్కడున్న మోడల్స్, ఎటువంటి మోడల్స్ ఉన్నాయనేసి. నాకు తెలిసి ఎక్కడైనా లెన్స్ కార్డ్ ఒకటే, బట్ ఇక్కడ ఈ నార్బిట్ మాల్లో డిఫరెంట్ మోడల్స్ ఎక్కువగా ఉండొచ్చు, చూద్దాం. సో ఇక్కడైతే ట్రావెల్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను మ్యాక్స్లోకి అయితే వచ్చాను, మీకు ఆల్రెడీ చెప్పాను మాట. సో కిందన గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ప్రైజెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో
మీరు ఒకవేళ సెకండ్ ఫ్లోర్కి వస్తే మాత్రం ఇక్కడైతే చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ టాప్స్ ఉన్నాయి. సో ప్రైజెస్ కూడా బాగానే ఉన్నాయి. నాకు తెలిసి మ్యాక్స్ అంటే ఎక్కడైనా ప్రైజెస్ ఒకేలా ఉంటాయి. సో నాకైతే ఇక్కడ బాగా నచ్చాయి. ఈ టాప్ చూడండి, ఈ రెడ్ కలర్ టాప్ నాకు బాగా నచ్చింది. అది మా మిహిరా తీసుకుంది. ఇప్పుడైతే నేను ఎగ్జాక్ట్లీ మినీషో స్టోర్ దగ్గర అయితే ఉన్నాను. మా జెంజీస్ ఉన్నారు కదా ఇద్దరు, అదే మా మిహిర మా భవితల్లి, వీళ్ళిద్దరూ మేము సెకండ్ ఫ్లోర్కి రాగానే అరవడం స్టార్ట్ చేశారు. నాకైతే ఒక్కసారి భయమేసింది, ఎందుకు ఇలా అరుస్తున్నారా అనేసి. సో తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ టాయ్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళిద్దరూ చిన్నపిల్లలు కదా, సో అందుకే వాళ్ళకి టాయ్స్ అంటే చాలా బాగా ఇష్టము. సో అందువల్ల వాళ్ళు బాగా అరిచారన్నమాట. వాళ్ళైతే లోపలికి వెళ్ళిపోయారు, ఆ టాయ్స్ అన్నీ చూస్తున్నారన్నమాట. సో ఏం తీసుకుందామా అనేసి వాళ్ళు క్యూరియాసిటీతో అవుతున్నారు. నేను ఈ టాయ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ క్లోజ్ చేసి ఉన్నాయన్నమాట. నేను ఓపెన్ చేద్దాం అనుకున్నాను, బట్ ఏంటి అంటే వాటికి పర్మిషన్ ఉంటుందా లేదా అనేసి నేనైతే ఓపెన్ చేయలేదు. సో ఇక్కడైతే నేను ఒకటి చూపిస్తాను చూడండి. ఇవన్నీ చైనా ప్రొడక్ట్స్ లాగే నాకు అనిపిస్తున్నాయి. సో నాకు ఇదేదో అర్థం కాలేదు, మీకు విజువల్ అయితే కామెంట్ చేయండి. నేనైతే ఇవి టాయ్ పెన్సిల్స్ అని అనుకుంటున్నాను, బట్ నాకైతే తెలియదు. పదండి ఇంకొంచెం ముందుకెళ్దాం, ఇంకేమున్నాయో చూద్దాము. ఈ సైడ్ అన్నీ కూడా ఎరేజర్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్ ఎరేజర్స్ ఉన్నాయి, భలే ఉన్నాయి కదా, అన్నీ టాయ్స్లా ఉన్నాయన్నమాట. సో మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ హెయిర్ యాక్సెసరీస్ ఉన్నాయి. ఈ కోమ్స్ వచ్చేసి మనం బయట కూడా చూస్తాము, బట్ ఇక్కడ కొంచెం క్వాలిటీ తక్కువ మాట. ఇక్కడ మాల్ కాబట్టి కొంచెం క్వాలిటీ పెంచాడు, కానీ ప్రైజెస్ అయితే కొంచెం గట్టిగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ సైడ్ అంతా కూడా కోంబ్వే సంబంధించినవే. సో ఈ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ ఇక్కడ డిఫరెంట్ పెన్స్ ఉన్నాయి, అలాగే సీజర్స్ ఉన్నాయి, అలాగే కీచైన్స్ ఉన్నాయి. నాకు ఈ స్కెచెస్ నచ్చాయి అబ్బా, చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ సైడ్ చూడండి చిన్న బ్యాగ్స్ ఉన్నాయి, భలే ఉన్నాయి, పేపర్ బ్యాగ్స్ ఎంత బాగున్నాయి కదా. సో నాకు తెలిసి ఈ నార్బిట్ మాల్లో చీప్ ప్రైజెస్ ఏమైనా ఉన్నాయంటే అది 30 రూపీస్ అనుకుంటాను. సో ఇవేంటో నాకు తెలియట్లేదు, ఊళ్ళతో చేసినవి అనుకుంటా. సో అబ్బా, బార్బీ టాయ్స్ ఉన్నాయి, భలే ఉన్నాయి అసలు. అయ్యో నా ఫేవరెట్ ఏంటో తెలుసా, ఇవేంటో గెస్ చేయండి. అది చాప్ స్టిక్స్. నేను ఎక్కువగా ఈ చైనాకు సంబంధించినవి ఎక్కువగా చూస్తూ ఉంటాను వీడియోస్. సో అందుకే ఈ కేటగిరీ దగ్గరికి అయితే వచ్చాను. ఇవన్నీ అయ్యో బాబు, డిస్నీ టాయ్స్ ఎంత బాగున్నాయి కదా, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. నాకు టాయ్స్ అంటే అంతగా నచ్చవు, బట్ నేనైతే ఇక్కడికి రాగానే ఈ టాయ్స్ చూసి ఫ్లాట్ అయిపోయాను. బాగున్నాయి అండ్ ప్రైజెస్ కూడా బాగానే ఉన్నాయి. సో ఈచ్ టాయ్ వచ్చి 500 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నాకైతే ఈ టాయ్ బాగా నచ్చింది, భలే ఉంది కదా. ఎవరైనా కొనిసిస్తే బాగుంది అనిపించింది. ఈసారి మా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు పక్కగా మా ఫ్రెండ్స్ని అయితే కొనమంటాను ఈ టాయ్స్. ఇది కూడా బాగుంది. ఒకసారి ప్రైజెస్ చూద్దాం పదండి, అసలు ఎలా ఉన్నాయో. నేను ఆల్రెడీ చెప్పాను 500 నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనేసి, మీకు చూపించాను చూడండి. విజిబుల్ అయ్యిందని అనుకుంటున్నాను. యాక్చువల్లీ మా అక్క వాళ్ళ పిల్లలైతే నేను ఈ సైడ్ రానివ్వలేదు ఈ టాయ్స్ దగ్గరికి, ఎందుకంటే వాళ్ళు చూసారంటే పక్కాగా కొనమంటారన్నమాట. సో మా వనుకి ఇదేదో బాగా నచ్చినట్టుంది, తెగ చూస్తుంది. నేను ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, ఇక్కడే ఉంది. పాపం దానికి బాగా నచ్చినట్టుంది. ప్రైస్ చూసింది, అదిరిపోయింది, దానికి సైలెంట్గా వచ్చేసింది. అబ్బాయి వావ్, ఇవి భలే ఉన్నాయి కదా. అసలు ఇవి కూడా తయారు చేయాలని ఎలా అనిపించిందో నాకైతే అర్థం కాలేదు. ఇవి కూడా కొంటారా అని నాకు ఇప్పుడే తెలిసింది కదా, భలే ఉన్నాయి కదా. ప్రైజెస్ అయితే చూశాను, అది మ్యాక్సిమం ఒకటి వచ్చేసి 450 ఉంది. మా బను ఇంకా చూస్తుందన్నమాట ఏదైనా కొందామనేసి. ఇప్పుడైతే నేను స్టేషనరీకి అయితే వచ్చాను. మా మిహిరకు ఆ బుక్ బాగా నచ్చింది, కోర్స్ నాకు కూడా బాగా నచ్చింది. ఇంట్లో బుక్స్ మాత్రం నచ్చవు, కానీ ఇలాంటివి మాత్రం బాగా నచ్చుతాయి. సో అవి కొన్నా కూడా మనం మూల పెడతాం. సో ఏదో నచ్చాయి కాబట్టి చూసాము, నేనైతే కొనలేదు. ఇవన్నీ కూడా స్టేషనరీ ప్రొడక్ట్స్ అన్నమాట, భలే ఉన్నాయి కదా. సో మా వాళ్ళు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికైతే రానివ్వకూడదు, అర్జెంటుగా బయటికి అయితే తీసుకెళ్ళిపోవాలి. ఆల్రెడీ స్టార్ట్ చేశారు కొను 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 అనేసి. ఇక్కడ రేట్లు చూస్తుంటే బాగా అద్దిరిపోయాయి. సో మా మిహిరకి ఇది బాగా నచ్చింది, చూస్తుంది, ప్రైస్ చూస్తుంది. దీని విషయంలోకి వస్తే
ఇది ఎంత ప్రైజ్ అయినా అది తీసేసుకుంటుంది. దానికి ప్రైజ్ అనేది డజంట్ మ్యాటర్ మాట. ఇక్కడ ఇంకా బుక్స్ ఉన్నాయి. నాకు చాలా ఇష్టం మాట. సో, కానీ ఎవరైతే ఈ కవితలు గట్టా రాస్తారో అలాంటోళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అలాగే డైలీ మనము వర్క్స్ చేస్తాం కదా! సో, అవన్నీ రాసుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో, ఇప్పుడు మేమేంటంటే సెకండ్ ఫ్లోర్ అంతా కంప్లీట్ అయింది. ఇంకా చూస్తున్నాము. హాఫ్ కంప్లీట్ అయింది. సో, ఇంక మేము అలాగా పైకి వెళ్ళాలనుకుంటున్నాము. ఈ స్టోర్‌లోకైతే మేము వెళ్ళాలనుకోవట్లేదు. ఆల్రెడీ మేము డ్రెసెస్ అయితే చూసాం కదా! అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. మేము ఆల్రెడీ ఫుడ్ తినేసి వచ్చాం గానీ, అయినా ఆకలేస్తుంది అదేంటో. సో, పైన ఫుడ్ కోర్ట్ ఉందంట. ఎళ్లి ఒక పట్టేయాలి. ఇదేదో జీవా అంట. ఏంటండి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైమ్ విన్నా. హమ్మయ్య! ఫుడ్ కోర్ట్‌కైతే వచ్చేసాము. థర్డ్ ఫ్లోర్‌లో అనుకుంటాను ఫుడ్ కోర్ట్ ఉంది. అందరూ ఫుడ్ కోర్ట్‌లోనే ఉన్నారు. మెయిన్ బాగా ఈ నార్బిట్ మాల్‌లో బాగా సేల్ అయ్యేది ఫుడ్ అండి అసల. ఎందుకంటే ఫుడ్ విషయంలో ఎవరు కాంప్రమైజ్ అవ్వరు గదా! సో, అన్నీ ఉన్నాయి. కేఎఫ్‌సీ ఉంది, డీఎఫ్‌సీ ఉంది. అలాగే బిర్యానీస్ అండ్ మోర్ ఉన్నాయి. నేను సరదాకే అన్నాను ఆకలేస్తుందని. మా మిహిరా నన్ను పట్టుకొని ఇక్కడికొచ్చేసింది. ఫుడ్ అంటే ముందుంటది మా మిహిరా తల్లి. సరే డబ్బులు తీయ అంటే చూడండి ఎంత తీసిందో రూ. 10 తీసింది. మనం వచ్చేది ఇక్కడికొచ్చాము రూ. 10 పట్టుకొస్తే ఎలా? సో, ఒక కేఎఫ్‌సీ వచ్చేసి దగ్గర ఒక 350 నుంచి స్టార్ట్ అవుతది. ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు. చూస్తున్నాం అన్నీను. తినలేదు గానీ అన్నీ చూసుకొని వెళ్తున్నాము. ఇక్కడ డామినోస్ అయితే ఉంది. బిర్యానీస్ మోర్ ఉంది. సో, చూద్దాం పదండి. మా వోళ్ళందరూ కిందైతే ఉన్నారు. వాళ్ళొచ్చే వరకైతే మేము వెయిట్ చేస్తాము. మా మిహిరా తల్లయితే ఆగదు. ఆల్రెడీ తనకి నోట్లో నుంచి వాటర్ అయితే వస్తుంది. పాపం దానికి బాగా ఆకలేస్తుంది. కానీ మేము వెయిట్ చేస్తున్నాం మాట. నేనైతే ఫుడ్ కోర్ట్‌లోకి ఎంటర్ అవ్వగానే ఐస్ క్రీమ్స్ ఎక్కడున్నాయని చూసుకుంటాను. నాకు ఐస్ క్రీమ్స్ అంటే అంత పిచ్చి మాట. ఇప్పటికి ఎగ్జాక్ట్‌లీ 8, 9 మంత్స్ అయిపోతుంది ఐస్ క్రీమ్ తిని. ఈరోజు ఎలా అయినా ఐస్ క్రీమ్ తినాలనేసి నేనైతే ఫిక్స్ అయ్యాను. బట్ నా వల్ల కాలేదు. ఎందుకంటే ఇంకొక కొన్ని రోజులైతే ఆగుదాం అనేసి నేనైతే అనుకున్నాను. మా మిహిరా తల్లి అయితే ఇప్పటివరకు ఆగలేదు కదా! ఒక ఐస్ క్రీమ్ అయితే పాపం దానికి కొన్నాను. అది తింటుంది మాట. హమ్మయ్య! మా అక్క ఇక్కడే ఉందనమాట. అనుకున్నాను ఇది ఇక్కడే ఉంటదనేసి. ఫుడ్ అంటే ముందుంటది. మా మిహిరా అలాగే మా అక్క, మా కుమారక్క ముందుంటారు ఫుడ్‌కి. యాక్చువల్లీ నాకైతే ఐస్ క్రీమ్స్ అంటే పిచ్చి. నేను ఎంత కంట్రోల్‌లో ఉందామన్నా నేను ఉండలేనమాట. ఒక్కసారి చూసానంటే ఒక 2, 3 ఐస్ క్రీమ్స్ నోట్లోకి వెళ్ళిపోవాల్సిందే. సో, అవి నేను చూసేసానమాట. మళ్ళీ నేను అవి చూసానంటే తినేస్తాననేసి వాళ్ళు అక్కడే ఉంచేసి నేనైతే బయటకొచ్చాను. సో, ఇక్కడ చూడండి నా అపోజిట్‌లో మలబార్ స్టోర్ కూడా ఉంది. సో, ఆ పైకి నేను వెళ్దాం అనుకున్నాను. బట్ నాకు ఇప్పుడు ఆకలేస్తుందనేసి ఇక్కడ ఫుడ్ కోర్ట్‌లో 1 అవర్ అయితే స్టే చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫుడ్ కోర్ట్‌లోనే ఉన్నారన్నమాట. సో, అందరికి ఆకలేస్తున్నాయి కదా! ఫుడ్ తినేసి మేమైతే మిగతావైతే నేను చూపించాలనుకుంటున్నాను. అసలు నేను మళ్ళీ ఇక్కడికొస్తాను అనుకోలేదు. అదేనండి. క్రీమీ స్టోర్‌కి అయితే వచ్చాను. అదే ఐస్ క్రీమ్స్ దగ్గరికి. కానీ నేనైతే అక్కడికి వెళ్ళలేదు. ముందుకైతే వెళ్ళిపోయాను. మా ఫ్యామిలీ దగ్గరకొస్తే ఇక్కడ గూడా వీళ్ళు ఐస్ క్రీమే తింటున్నారు. నాకైతే ఆళ్ళ దగ్గర లాక్కొని తినేయాలనిపించింది. బట్ కంట్రోల్‌లో ఉన్నాను. మరి ఏం చేస్తాము చూడండి వీళ్ళిద్దరూ ఎలా తింటున్నారో. అది కూడా నా ముందు కూర్చొని తింటున్నారు. వీళ్ళకసలు ఎంత ధైర్యం నాకు ఇవ్వకుండా ఎలా తింటున్నారో అసలు అర్థం కావట్లేదు. వీడు చూడు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. వీడు మా అన్నయ్యల కొడుకు. ఈళ్ళో నాకు నచ్చింది ఏంటంటే ఈడు కంఫర్ట్ వీడు చూసుకుంటాడు. వాళ్ళందరూ అక్కడ ఏంటి కూర్చున్నారనమాట. వీడికి మాత్రం పడుకోవాలనిపించింది. ఈడి కంఫర్ట్ జోన్ వీడు చూసుకున్నాడు. ఇనార్బిట్ మాల్ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో గాని నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.